మనం ప్రతిసారి యూపీఐతోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయం కదా. అప్పుడప్పుడు నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. అయితే వాటి గురించి మనకు చాలా మంది తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకోండి. కానీ తెలుసుకుంటే మాత్రం చార్జెస్ పడకుండా ముందుగానే కాషన్ అయిపోతారు. క్లియర్గా అర్థమయ్యేట్ చెప్తా చూడండి. నెక్స్ట్ నుంచి ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉండదు. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. దీన్ని ఆర్బీఐ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇది 24/7 అవైలబుల్ ఉంటుంది. కానీ దీన్ని ప్రతి అర్ధ గంటకు ఒకసారి బ్యాచెస్ వైజ్ సెటిల్ చేస్తూ ఉంటారు. మినిమం మాక్సిమం లాంటి లిమిట్స్ ఏం లేవు, ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఎలాంటి చార్జెస్ పడవు, జీరో. మీరు డబ్బులు సెండ్ చేసిన తర్వాత అవతల వ్యక్తి అకౌంట్ లో డబ్బులు పడడానికి ఒక ½ గంట వరకు టైం పడుతుంది. ఇంకోటి ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. దీంట్లో మీరు మినిమం గా 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఉంటుంది. అండ్ అప్పర్ లిమిట్ మీరు ఎంత వరకైనా సెండ్ చేసుకోవచ్చు, ఎలాంటి లిమిట్ ఉండదు. అండ్ ఆ డబ్బు ఏతుందో అది రియల్ టైమ్ లో ఇలా చిటికెల్లో డబ్బులు పడిపోతుంది. మీరు ఆఫ్లైన్ లో ఆర్టీజీఎస్ చేశారనుకోండి, మీకు 2 లక్షల నుంచి 5 లక్షల ట్రాన్స్ఫర్ కి 25 రూపాయలు పడుతుంది. అదే మీరు 5 లక్షల పైన కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టయితే 50 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది, ప్లస్ విత్ జిఎస్టీ. అయితే ఇది బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి స్లైట్ గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది ఐఎంపీఎస్ అంటే ఇమ్మీడియట్ పేమెంట్ సిస్టమ్. దీన్ని ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. 5 లక్షల లిమిట్ ఉంటుంది. రీసెంట్ గా దీన్ని 10 లక్షలకి లిమిట్ పెంచడం జరిగింది. దీంట్లో మీరు ఇంకా డబ్బులు సెండ్ చేసినైతే ఇన్స్టాంట్ గా డబ్బులు పడిపోతుంది. ఫైనల్ కంక్లూజన్ చెప్పేది ఏంటంటే, ఫ్రీగా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 5 నుంచి 10 లక్షల లిమిట్ ఉందంటే ఐఎంపీఎస్ ద్వారా చేసుకోండి. 10 లక్షల పైన ఉందంటే మీరు నెఫ్ట్ ద్వారా చేసుకోవచ్చు. కానీ ఒక ½ గంట వెయిట్ చేయాల్సింది ఉంటుంది. లేదు నాకు స్పాట్ లో ఇప్పుడు చేయాల్సిందంటే ఆర్టీజీఎస్ ద్వారా చేయొచ్చు. అయితే దానికి కొంచెం చార్జెస్ పడే అవకాశం ఉంది. ఈ విషయాలు తెలియకుండా చాలా మందికి చార్జెస్ పడుతూ ఉంటాయి. అండ్ మీరు ఫైనాన్షియల్ గా అవేర్ అవ్వాలంటే ఛానల్ ని ఫాలో అయిపోయి రెడీగా ఉండండి. డైలీ మనం ఇలాంటి కంటెంట్ చేస్తాం కాబట్టి.